పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గత 3 రోజులుగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ గారికి మా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మధ్య జరుగుతున్న వివాదం మీ అందరికీ మనందరికీ తెలిసిన విషయమే. అనంతపురం జిల్లాలో జరగాల్సిన ఈ ప్రెస్ మీటు హైదరాబాద్ దాకా రావాల్సి వచ్చింది. కారణం ఏమంటే, ఫస్ట్ అనంతపురంలో ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాము. పోలీసులు విపరీతమైన ఒత్తిడి వల్ల మీకు ప్రెస్ పర్మిషన్ కూడా లేదు, ఇవ్వం మేము, మీరు ఇక్కడ పెట్టడానికి వీలు లేదు అని చెప్పడం వల్ల ఆ అనంతపురంలో పెట్టాల్సిన ప్రెస్ మీట్ని కాస్త విజయవాడలో పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాం. విజయవాడలో కూడా సేమ్ పరిస్థితి. ప్రెస్ క్లబ్ దగ్గర పోలీసులందరినీ పెట్టేసి ఎవరిని పోనీకోకుండా ఉండే పరిస్థితికి వచ్చింది. సరే, దాని తర్వాత మిత్రులం అందరం కలిసి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనుకుంటే, ఇంకా ఏపీలో మిగతా డిస్టిక్లో ఎక్కడ ట్రై చేసినా కూడా దాదాపు ఇదే పరిస్థితి. దీనికి తోడు మా స్టేట్ కన్వీనర్స్గా ఉన్న అందరినీ వివిధ జిల్లాల్లో వివిధ రకాల సిఐ గారు, డిఎస్పీలు పిలిచి మీరేమీ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి కొంతమందిని హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. మరి కొంతమందిని స్టేషన్లో ఉంచుకొని పంపించడం జరిగింది. దీనివల్ల అనంతపురం కాస్త హైదరాబాద్కి వచ్చి మీ ముందర ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత విషయం, ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్ గారిని అలాగే కళ్యాణ్ రామ్ గారిని కలిసి మాట్లాడదామని చెప్పేసి మేము చాలా ట్రై చేస్తే మా హీరో ఏమో ఇది బాంబేలో ఉన్నారు, కళ్యాణ్ రామ్ గారు ఏమో యుఎస్లో ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానివల్ల ఇంకా మేమందరము నిన్న సమావేశమై ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము. ఇది కొత్తగా కాదు, ఇంతకు ముందు కూడా కొంతమంది లీడర్స్ మాట్లాడడం జరిగింది. ఇది ఇలాగే వదిలేసుకుంటూ పోతే ఎన్ని రోజులని ఓపికగా ఉంటా ఉన్నాము. మన ఓపికని కాస్త చేతగాంతనంగా మాట్లాడే పరిస్థితి అయిపోయింది. ఇంకా దానికి అందరం కలిసి కూర్చొనేసేసి, సరే హీరో గారు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా మనము ఈ టైంలో హీరో గారికి అండగా నిలవాల్సిందే, అదేదన్నా అని అని చెప్పేసి మేమందరం కలిసి, కన్వీనర్స్ అందరం కలిసి మాట్లాడి ఈ డిసిషన్ తీసుకొని ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. తర్వాత వెరీ అన్ఫార్చునేట్ అండి, చాలా బాధ వేస్తుంది. గత 5-6 రోజులుగా ఓన్లీ సౌత్ ఇండియా కాదు, ఏపీ తెలంగాణ అని కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్న మా నందమూరి అభిమానులందరూ, నందమూరి ఎన్టీ రామారావు గారి అభిమానులందరూ ఒకటే ఘోష, ఒకటే బాధ, ఒకటే వేదన, ఒకటే ఆవేదన. ఏమి అంటే, మా తల్లి లాంటి మా నందమూరి తారక రామారావు గారి తల్లి, కీర్తిశేషులు మా అన్న హరికృష్ణ గారి సహధర్మచారిని, అలాగే మా అందరికీ తల్లితో సమానమైన శాలిని గారిని నోటికి ఏది వస్తే అది, ఎంతంటే అంత విర్రవీగి మనిషి అసలు సోయ తప్పి మాట్లాడడం జరిగింది. అసలు ఇలాంటి మాట్లాడడానికి గల కారణాలు ఏంటి? ఆవిడ ఏం తప్పు చేసింది? పోనీ మా హీరో గారు ఏం తప్పు చేశారు? ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? సభ్య సమాజం తలదించుకునేలా నోటికి ఎంత వస్తే అంత వాగారు. ఇక్కడ మేము మాట్లాడుతుండేది కేవలం మా ఎన్టీఆర్ గారి తల్లిని మాట్లాడినారనే కాదు, ఏ స్త్రీమూర్తిని అలా మాట్లాడకూడదు, మాట్లాడడం తప్పు. అది ఎవరు మాట్లాడినా, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా, ఏ అభిమాన సంఘాల వాళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఇది తప్పు. ఇందులో ఎక్కడ దీనికి వేరే ఇది లేదు. ఇలాంటి సంస్కృతి మనకి ఉండకూడదు. బట్ అన్ఫార్చునేట్ మనము ఇలాంటి సంస్కృతిలోనే బతకాల్సి వస్తుంది, ఇలాంటివే ప్రతిరోజు చూడాల్సి వస్తుంది, ఈ దీంట్లోనే మనం జర్నీ చేయాల్సి వస్తుంది. ఇవి సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇవి ఇంతటితో ఆపేస్తే మంచిది అని మా మనవి, మా అభిమానుల తరఫున. మనకు జనరల్గా ఒక నానుడు ఉంటుంది, స్త్రీలను ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ అంటారు అని. అలాంటి సమాజంలో నుంచి వచ్చాం మనము. బట్ ఈ మాట కాస్త తలకిందులైపోయింది. మా నందమూరి కుటుంబ సభ్యులు అయినటువంటి శాలిని అమ్మ గారిని ఇన్ని మాటలు అన్నా కూడా మేము ఇంకా ఎందుకు ఎంతో కొంత ఇదిగా ఉన్నాము అంటే, ఆ దగ్గుపాటి ప్రసాద్ అనేవాడి వెనకల మా నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండా కనిపిస్తోంది. అందుకోసమే ఎంతో కొంత ఇదైంది. ఆ జెండా కాసేపు పక్కన పెట్టి వస్తే మా ఎన్టీఆర్ అభిమానుల తడాక ఏదో మేము చూపిస్తాం.
తర్వాత ఈ ప్రసాద్ అనేవాడు మాట్లాడుతూ ఈ ప్రసాద్ అనే ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ వాయిస్కి నాకు సంబంధం లేదు, నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. బట్ ఎవరితో అయితే ఈయన మాట్లాడాడో అదే ధను అనే అబ్బాయి కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మేము కూడా నైట్ చూసాం. అది ఆయనే క్లియర్ కట్గా ఎమ్మెల్యే గారే మాట్లాడుతూ పైగా నాకు నా కుటుంబానికి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, మళ్ళా వచ్చేసి ఇది ఫేక్ అని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు అని చెప్పేసి వాళ్ళ భార్యకి, వాళ్ళ అన్నలకి, వాళ్ళందరికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి, నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంతకుముందు కూడా ఒకానొక సందర్భంలో మా నందమూరి తారక రామారావు గారు నా కట్టె కాలేంత వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను, పార్టీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నేను రెడీగా ఉంటాను అని చెప్పడం జరిగింది. ఇదే కోవలో మేమందరం కూడా ఇటు ఫ్యాన్స్ కానీ అటు పార్టీని కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది ఇప్పుడు కాదు, కొంతమంది నాయకుల పనితీరు వల్ల ఫ్యాన్స్కిను పార్టీకి గ్యాప్ వచ్చే ప్రమాదం ఉంది. సరే, ఇంతకు ముందు కొంతమంది మాట్లాడినా మేమందరం మాట్లాడుకొని ఎందుకులే సరేలే మళ్ళీ మరో ఇష్యూ అవుతుంది ఎందుకులే అని చెప్పేసి మేము దాన్ని ఇచ్చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే మా తల్లిగారు సమానులైన శాలిని గారిని అన్నారో అప్పుడు మేము ఊరికే ఉండడం ఇది కాదు అని చెప్పేసి దీని మీద ఇంకా ఎవరూ మళ్ళా ఇలా మాట్లాడకూడదని చెప్పేసి కోరుతున్నాం. తర్వాత ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ గారు అలా చెప్పారు. ఇంకా మా విషయానికి వస్తే నేను గత 20 సంవత్సరాలుగా ఒకవైపు తెలుగుదేశం పార్టీను, ఒకవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండిట్లోనూ యాక్టివ్గా ఉంటూ వస్తున్నాను. 2004లోనే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నందున కీర్తిశేషులు పరిటాల రవీంద్ర గారితో పాటు నా మీద కూడా హత్యాయత్నం కేసు నమోదు చేయబడింది. దాని తర్వాత మొన్న 2019 నుంచి 2024లో కూడా నా మీద మా నాన్నగారి మీద కేసులు బనాయించడం జరిగింది. ఇప్పుడు మా నాన్నగారి వయసు 72 సంవత్సరాలు. ఇప్పుడు కూడా మా నాన్నగారి మీద, మా కో బ్రదర్ మీద ఒక అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇప్పుడు కూడా కోర్టుల చుట్టూరా తిరుగుతున్నారు. మేము కూడా అప్పట్లో నెలల కొద్దీ జైల్లో మగ్గినాము, సంవత్సరాల కొద్దీ కోర్టుల చుట్టూరా తిరిగాం పార్టీ కోసం. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే మా అభిమాన హీరో ఎన్టీఆర్ గారి పేరు మీద స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాము. ఇక ఇప్పటికైనా సదరు దగ్గుపాటి ప్రసాద్ అనే పెద్ద మనిషి బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని బేషరతుగా అనంతపురం నడిబొడ్డున క్షమాపణ చెప్పాలని, అలా చెప్పని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఆయన ఇచ్చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్తూ, అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్న యావత్ నందమూరి అభిమానులందరూ కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమము ఇవన్నీ రాస్తారోకోలు కూడా చేస్తాం రాబోయే రోజుల్లో. అప్పటికీ చెప్పకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరికీ చలో అనంతపురం అనే పిలుపు ఇవ్వబోతున్నాం. వేలాదిగా ఈ దీంట్లో నందమూరి ఎన్టీ రామారావు గారి అభిమానులందరూ పాల్గొని నీ ఇంటిని ముట్టడిస్తాం, నీ ఇంటి ముందు ధర్నా చేస్తాం, నువ్వు సారీ చెప్పేంత వరకు నువ్వు బహిరంగంగా అనంతపురం నాడి బొడ్డున అభిమానులందరి సమక్షంలో సారీ చెప్పి నీ తప్పు ఒప్పుకునేంత వరకు మేము దీంట్లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పేసి చెబుతున్నాం. జోహార్ ఎన్టీ రామారావు, జోహార్ హరన్న, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. నా పేరు నరేంద్ర చౌదరి, అనంతపురం అండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. నా పేరు సుధీర్ రాజు. గత 24 సంవత్సరాలుగా మేము ఎంతో అభిమానంతో గుండెల్లో నింపుకున్నటువంటి మన నందమూరి తారక రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, తారక్ గారు, వారితో మా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఒక అభిమానిగా కాదు, ఎంతో ఇష్టపడి, అంటే మమ్మల్ని మేము మార్చుకోవడానికి, మమ్మల్ని రూపుదిద్దుకోవడానికి కూడా నందమూరి తారక రామారావు గారి యొక్క గుణగణాలే మమ్మల్ని మార్చాయి. ఈరోజు మేము ఈ విధంగా రాగలిగాము అని అంటే ఒక స్టేట్ కన్వీనర్గా మమ్మల్ని
మేము ఉంచి ఆయన గారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మీ అందరి సమయం తీసుకోవడానికి గల కారణం, మీ అందరి ముందు వచ్చి ఎప్పుడూ మాట్లాడని మేము ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడటానికి ముఖ్య కారణం, ఒక వ్యక్తి మాతృ సమానురాలైనటువంటి ఎవరికైనా మన ఇంట్లో ఆడవాళ్ళని ఎప్పుడైనా సరే నువ్వు ఢీ కొట్టదలుచుకుంటే మగవాళ్లతో, నీకు సరి సమాన వాళ్ళతో ఢీ కొట్టాలి. అసలు నువ్వనే ఒక వ్యక్తికి నీ 2-3 బజార్ల తర్వాత నీ ముఖం ఎట్లుంటుందో తెలియని వ్యక్తికి ఆ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి ఒక నట విశ్వరూపం, మా నందమూరి తారక రామారావు గారిని మాట్లాడి వారి కుటుంబం గురించి మాట్లాడే స్థాయి అనేది. ఆ అమ్మ ఏం చేసింది నీకు? ఆ అమ్మ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఒక మంచి నటుని కన్నది, ఒక మంచి నటుడుగా అతన్ని తీర్చిదిద్దింది, ఒక మంచి కళాకారుడుగా, తెలుగు వారి పేరును నిలబెట్టే ఒక కళాకారుడుగా తయారు చేసి ఈరోజు మనందరికి ఇస్తే అది గర్వకారణమా లేకపోతే ఇంకేమన్నా? నువ్వు మాట్లాడేది ఎప్పుడు మాట్లాడుతావా? తెల్లవారుజామున 3ంటికా? సినిమా ఇంకో గంటలో రిలీజ్ అయ్యేటప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తావా? ఎవరిని బెదిరిస్తున్నావు? మా నందమూరి తారక రామారావు గారు మాకు నేర్పించింది ఏంటి అంటే, ఎవరో ఏదో మాట్లాడుతూనే ఉంటారు, మన పని మనం చేసుకుంటూ పోవాలి. దారిలో వచ్చే ప్రతి దానికి ప్రతిస్పందన అనుకుంటూ పోతే మన కాలం వృధా తప్ప మనకు దానివల్ల వచ్చేదేం లేదు. ప్రజలకు అన్నీ తెలుసు అని స్పష్టంగా మాకు మొదటి రోజు నుంచి ఆయన గారు మాకు నేర్పించినటువంటి ఒక పద్ధతి. మేము ఏనాడు కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్నున్నా సరే, బాబు వీళ్ళు ఎన్నంటే కూడా వద్దు వద్దు అని ఇదే తప్ప అని ఏనాడు కూడా తప్పుడు అంటే వేరే రకమైన ప్రోద్బలాలకు పోవద్దు. మీరు మన నటన మన దానితోనే మన ప్రజల ముప్పు పొందుదామని చెప్పినని పోయారు. ఆయన గారు చేస్తున్న దాంట్లోనే ఆ బాటలోనే మేము పోయాం. ఇప్పుడు ఈ మిస్టర్ ఎమ్మెల్యే ప్రసాద్ అనేవరైతే ఉన్నాడో, ఏ పార్టీలోనైతే ఉన్నాడో ఆ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమే స్త్రీలను గౌరవించమని చెప్పి, గత 5-6 ఏళ్లుగా ఇంకా ముఖ్యంగా స్త్రీలను గౌరవించలేని వాడు వేస్ట్ అని చెప్పి పార్టీలో ఉంటూ, అది తను ఒక తల్లికి బిడ్డనని మర్చిపోయి, అంటే నువ్వు ఏ తల్లినైనా తిట్టొచ్చు, ఎవరినైనా తిట్టొచ్చా? ఆ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కదా. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పి పుట్టిన పార్టీయే కదా. ఆ పార్టీలో ఉంటూ నీకు పర్మిషన్ ఏంటయా? మేము ఎందుకు తీసుకోవాలి నీ పర్మిషను? ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, ఆల్రెడీ ఇచ్చిన తర్వాత మళ్ళీ నీ పర్మిషన్ ఏంది? బోర్డు పర్మిషన్ మళ్ళీ 3ంటికి ఫోన్ చేసి సినిమా ఆపుతాడు. నీకు ఒక రీల్ తగలబెడతాడు. అసలు రీల్ ఆడ తెచ్చినారా నాయన? ఎప్పుడో పోయింది అది జమానాలో. నువ్వు పాతకాలంలోనే ఉన్నావు. కాబట్టి అనేది ఏంటంటే, ఎన్టీఆర్ అభిమానులు అనేవాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారని ఎప్పుడు అనుకోవద్దు. కానీ మా ఓపికకు కూడా ఒక సహనం అనేది ఉంటుంది. ఈ రోజు నిజంగా చెప్తున్నాం, మేము కన్వీనర్లు అందరం అనుకుంది, ఒకవేళ మా హీరో గారు ఒకవేళ కలిసి ఉన్నా వద్దు అనే వారిస్తారు. ఆయన పొమ్మని ఆయన అసలు ఒప్పుకోరు. కానీ మేము ఆయన చెప్పినా కూడా ఈసారి మాత్రం ఆగేవాళ్ళం కాదు. ఇక గుర్తుంచుకోండి, చాలు 25 ఏళ్ళు ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనో ఎవడో ఒకడు తల్లా తోక ఉండదు. వాడు 5 ఏళ్ళు ఉంటాడు, తర్వాత పీక్తాడు. ఎటు పోతారో వాడికే తెలియదు. వీళ్ళందరూ మోపవుతారు. ఎప్పుడు వీడు పోతే ఇంకోటి వస్తాడు. ఏనా ఇదంతా? మీరు ఎప్పుడో ఒకటి గుర్తుంచుకోండి, తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడుగా ఉంటే ఉండు, లేదు అంతే. అసలు నువ్వు ఢీ కొట్టలేని వ్యక్తితో ఢీ కొట్టాలని అనుకుంటే మాత్రం ఆ బజార్లో కూడా నువ్వు తిరగలేవు. ఇంకోటి, నువ్వేదో సినిమా వేస్తే కాల్చేస్తా అంటున్నావు. ఏం కాలుస్తావు? నీ ఊర్లోనే కాదు, నీ ఊరు చుట్టుపక్కల ఉన్న అన్ని థియేటర్లలో ఈసారి ఎన్టీఆర్ గారి సినిమా పడుతుంది. వాపు చూద్దాం. ఆయన మీ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే నీ బోర్డు పెత్తనం ఏది? మళ్ళీ మధ్యలో నీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలా? ఎవరి కోసం తీసుకోవాలా? మరి ప్రభుత్వానికే చెప్పాల్సి ఉండే, నా ఊర్లో కుదరదు ఎన్టీఆర్ గారి సినిమా వేయొద్దని చెప్పి నువ్వు ప్రభుత్వానికి చెప్పుకోవాల్సి ఉండే. నువ్వెందుకు అభిమాన సంఘాలకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావు? దిస్ ఈజ్ నాట్ రైట్.
ఒక పొలిటీషియన్ అనేవాడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేయకూడదు, సోషల్ యాక్టివిటీస్ తయారు చేయాలి. అంటే సమాజానికి ఉపయోగపడే చెప్పు నువ్వు ఏదైనా ఉంటే, అంతేగాని పాలిటిక్స్ని సినిమా రంగాన్ని ఎట్లా కలుపుతావు? 25 ఏళ్ళు చలనచిత్ర రంగంలో మా హీరో గారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చారు. కాబట్టి ఆయన గారు ఆ రోజు వార్ 2 ఆ ఫంక్షన్లో ఏం మాట్లాడారు అసలు నువ్వు విన్నావా? అసలు పూర్తిగా అది పూర్తిగా జ్ఞానంతో వినాలా. ఆయన ఎన్ని ఒడిదొడుగులు ఎదుర్కొని వచ్చాడన్నది చెప్పాడు తప్ప వేరే ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడలేదు. మీరు దాన్ని వక్రీకరణ భాషలో ఇదేదో దీంతో ఒక దెబ్బతో ఇండియాలో ఫేమస్ అయిపోదాం అని, స్వామి అది కుదరదబ్బా. అది ఎన్టీఆర్ అనే వ్యక్తి పలు భాషల్లో, పలు రాష్ట్రాల్లో, పలు దేశాల్లో చాలా ప్రముఖమైన నటుడు. ఆయన ఇచ్చే సందేశం కోసం ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తితో ఈ భూత పురాణం అనే ప్రసాద్ ఏమిటికి మాట్లాడతాడు? ఇప్పుడు మా అందరం కోరుకునేది ఒకటే అండి, ఈ మిస్టర్ సోకాల్ ప్రసాద్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన గారు ఏదో ముందు మాట్లాడేసి రాత్రిపూట తెల్లారుజామున అది జోష్లో మాట్లాడిండో ఎట మాట్లాడిండో ఆ 3 కంటే అది మీరే అర్థం చేసుకోండి. నెక్స్ట్ డే ఏదో ఒక బెడ్రూమ్లో కూర్చొని ఒక సెల్ఫీ వీడియో తీసేసి పెట్టేసి నా పని అయిపోయిందని చేతులు దులుపుకుంటే కుదరదు. మీరు బహిర్గతంగా అందరు ప్రెస్ వాళ్ళని పిలిచి, ఎన్టీఆర్ అభిమానులను పిలిచి, అక్కడ బాధ్యుల్ని పిలిచి, మీరెవరికైతే ఫోన్ చేసి బెదిరించారో ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని మీరు క్షమాపణ చెప్పండి. ఇక ఇంతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమన్నా వాళ్ళు సైలెంట్గా ఉంటారు అంటే ఇక అయిపోయింది. 25 ఏళ్ళు ఎదురు అయిపోయింది. ఇక ఆగేది లేదు. వాట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కెన్ డూ అన్నది ఇక నుంచి మీకు చూస్తారు. గతం, చరిత్ర, ఇప్పుడు జరగబోయేది చూడండి. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు మిస్టర్ ప్రసాద్. మీరు క్షమాపణ అనేది 2-3 రోజుల్లోనే తెలియపరచకపోతే మేమైతే అభిమానులు మేము ఆపాలనుకునే వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నా చాలా మంది ఆగలేని పరిస్థితుల్లో ఉన్నారు, తట్టుకోలేవు. నువ్వు కొంచెం జాగ్రత్త. నువ్వు అతన్ని ఇమీడియట్గా మా అభిమాని ఎవరినైతే బెదిరించావో, అతనికి ఏదైతే ప్రాణహాని ఉంది, ఏదో అతన్ని ఏదో చేస్తా అని బెదిరిస్తున్నావో ఒక్కసారి టచ్ చేసి చూడబ్బా. థియేటర్లో కాల్ చేస్తా అన్నావు, అసలు నీకు దగ్గర ఎన్ని ఉంటాయబ్బా? థియేటర్లో ఎంతమంది ఉంటారబ్బా? నువ్వు ఎవరి మీద పోగలుగుతావబ్బా? ఒక థియేటర్లో ఎన్ని సీట్లు ఉంటాయి తెలుసా నీకు? అసలు ఒకటండి, జరిగిన దానికి క్షమాపణ చెప్తూ అతని యొక్క వంకర బుద్ధికి, అతనికి సంస్కారం లేదు, తల్లిదండ్రుల పట్ల గౌరవం లేదు. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తిట్టుంటారు ఈ జరిగిన తర్వాత. ఆ 3 టైంలో జరిగింది. తర్వాత అతను పశ్చాత్తాపడి ఉన్నాడో లేదో మనకి తెలియదు, కానీ అతనిని క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీగా పెద్ద ఆయన స్థాపించింది. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకుంటేనే రాబోయే తరాలు, రాబోయే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, యువకులైనా సరే, అనుభవజ్ఞులైనా సరే, నందమూరి వారి ఫ్యామిలీ జోలికి రావాలంటే భయం ఉండాలి. నువ్వు అదే నందమూరి వారు స్థాపించినటువంటి పార్టీలో అదే జెండా నీడలో ఎమ్మెల్యే అవుతారు, మంత్రులు అవుతారు, కానీ వాళ్ళ కోడలను తిడతారు, కొడుకుని తిడతారు, మనవాళ్ళని తిడతారు. ఇది ఎక్కడ న్యాయం అండి? నీకు అంతకు ఇష్టం లేకపోతే అసలు మా పార్టీలోకి రా. మా ఎన్టీఆర్ గారు పార్టీలకి సినిమా రంగం వేరు సెక్టార్లు. పార్టీ అనేది ప్రజలకు సేవ చేయటానికి ఉంది. సినిమా రంగం అనేది ప్రజలకి మంచి వినోదం ఇస్తూ మంచి చెడులకు వ్యత్యాసం తెలిపేది సినిమా రంగం. నువ్వు ఈ రెండింటిని ఎట్లా కలుపుతావు? అసలు నీకేం సందర్భం? నీ ఫ్లెక్స్లు ఎందుకు వేయాలి? మాకేం అవసరం? మా హీరో ఫ్లెక్స్లతో మేము వేసుకుంటాం. మా అభిమాన సంఘాల వాళ్ళు మిమ్మల్ని డొనేషన్లు అడుగుతున్నారా? వాళ్ళు కష్టపడి సంపాదించిన దాంట్లో హీరో మీద ఉన్న అభిమానంతో వాళ్ళు తిండి తినక వాళ్ళు ఏదో అభిమానం. మీకు ఇంకో విషయం చెప్తున్నానండి, ఏనాడు కూడా మా హీరో గారు మీరు బాగుండాలి, బాగుపడాలని చెప్తుంటాడు తప్ప
మీ ఇంట్లో డబ్బులు తీసి ఖర్చు పెట్టొద్దు, నా కోసం చేయొద్దు, ఒక పాల ప్యాకెట్ కూడా తీసి పాలు పోయొద్దు అని చెప్పే వ్యక్తి, అంత మంచి వ్యక్తిని పట్టుకొని అతని పని అతను చేసుకుంటా పోతా ఉంటుంటే మీరందరూ ఒక చీడ పురుగుల్లాగా మధ్యలో వచ్చేసి ఇందులో భావాలు వేరే వేరే రకమైనటువంటి పదజాలాలు వాడుకుంటూ మొత్తాన్ని సమాజంలో ఉన్న ఒక కల్మషం లేని మనిషి యొక్క జీవితంలోకి అనవసరమైన సంఘటనలన్నీ తీసుకొని వస్తున్నారు. ఇది పూర్తిగా ఖండించదగ్గ విషయం. మిస్టర్ ప్రసాద్, నువ్వు ఇప్పుడు ఏడనో మాకు తెలియదు. నువ్వు అనంతపూర్లో ఉన్నావా, విజయవాడలో ఉన్నావా, హైదరాబాద్లోనే ఉన్నావా మాకు తెలియదు. మీరు ఫస్ట్ ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి మా హీరో గారి అమ్మగారికి మీరు బహిర్గతంగా క్షమాపణ చెప్పాల్సిందే. నేను ఒకటి చెప్తున్నా, ఇంకొక చిన్న మాట గుర్తుంచుకో మిస్టర్ ప్రసాద్. అమ్మగారు ఎంత ఎందుకంటే ఎక్కడైనా ఆమె గారు చూసిన ఆయన ఎక్కడైనా కొడుకుని ఎంత చక్కగా పెంచుకొని మనందరికీ తెలుగు వారికి అందించింది. అలాంటి తల్లిని పట్టుకొని నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు ఎట్ట మాట్లాడుతావా? నువ్వు అసలు నీకేం సంబంధం అసలు ఆ కుటుంబంతో మాట్లాడితే మళ్ళీ నేను నందమూరి వాళ్ళకు నారా వాళ్ళకు ఫాలోవర్ అని అంటావు. నువ్వు ఫాలోవర్ అయ్యిండి ఆ ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటూ పోతున్నావు నువ్వు. ప్రసాద్, ఈ క్షమాపణ చెప్పండి, లేకపోతే మీకు మా తోటి కన్వీనర్లు మీ అందరు ప్రణాళిక చేసుకున్నట్టుగా నీ ఇల్లు ముట్టడించడం అయితే మాత్రం ఖాయం. పార్టీ వారికి కూడా పెద్దలకు ఒక విన్నపం, గతంలో కూడా చాలా మంది నాయకులు మా నందమూరి తారక రామారావు గారి గురించి దుర్భాషలు ఆడినా మేము దాన్ని ఎంతో సహించి ఓపికతో మేమేం మాట్లాడకుండా ఉన్నాం. కానీ దీనికి దేనికైనా ఒక ఎండ్ అనేది ఉంటుంది. ఈ విషయానికి ఎండ్ అనేది లేకుండా పోతుంది. మన పార్టీలో ఉంటూ మన ఎమ్మెల్యే అయ్యిండి మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చే పార్టీ అని చెప్పుకొని మన దాంట్లోనే ఇలాంటి విషయాలు రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఒకళ్ళపై చర్య తీసుకుంటే ఇది ఇకపై ఎవరు ఎలాంటి వాటికి దుస్సాహసానికి పాల్పడరు అన్న ఒక దీని విషయంతో మీకు దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పార్టీ పెద్దలకి దీనిపై క్రమశిక్షణా చర్య ఇమీడియట్ గా ప్రసాద్ గారి పని తీసుకోవాలని చెప్పి మా నందమూరి తారక రామారావు గారి అభిమానుల తరఫున మేము అక్కడ లోపల ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రసాద్ గారు ఇంకోటి గుర్తుంచుకోండి అండి, మీ నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ కాదు, నార్త్ లో కాదు, ఒక్కసారి కదిలిందా సైన్యం, ఎన్టీఆర్ సైన్యం పవర్ ఏంటో గతంలో ఒక 15 ఏళ్ల క్రితం అందరికీ తెలుసు. 18 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చి ఏమేం చేసిండ్రో ఆయన మీకు తెలుసు. ఆయన ఆయన ఎంత మోల్డ్ చేసుకున్నాడో మీకు తెలుసు. మా అభిమానులను కూడా అంతే తయారు చేసిండు. కామ్గున్నాం, లెట్ అస్ ఫుల్ స్టాప్ ఫర్ ఎవ్రీథింగ్. దీనికి ఒక ఎండ్ కావాలి అంటే ఐదర్ ఆయన్ని సస్పెండ్ చేయండి లేదా మా ప్రణాళిక మాకుంది. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్. నమస్తే అండి, మేము కర్ణాటక నుంచి వచ్చాము. సారీ, ఒక చిన్న విన్నపం మీకు అందరికీ. ఈ పొద్దు నా పేరు మాణిక్య. ఈ పొద్దు నందమూరి పెద్ద కోడ కర్ణాటక బెంగళూరు అండి, బెంగళూరు. ఈ పొద్దు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది రామారావు కుటుంబంలో. దానికోసం జయకృష్ణ వాళ్ళ మిస్సెస్ కోసం 2 నిమిషాలు మేము మౌనం పాటించి తర్వాత మాట్లాడతామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. ఇవాళ మేము బెంగళూరు నుంచి వచ్చామండి. మేము ఏంటంటే కొద్ది ఫస్ట్ టైం కాబట్టి కొద్ది టెన్షన్ ఉంటుంది. సారీ. ఏంటంటే మా హీరోని ఒక అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ గారు చాలా మాట్లాడినారు. మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఆ మాటలు. కానీ తెలుగుదేశం పార్టీ అనేది మహిళలకి చాలా గౌరవం ఇచ్చే పార్టీ అండి. అలాంటి తెలుగుదేశం పార్టీలో ఉండే కోడలు అంటే రామారావు గారి కోడల్ని అదే ఎమ్మెల్యే, అదే పార్టీలో ఎమ్మెల్యే విమర్శిస్తే మేము అడిగేది ప్రసాద్ గారిని సారీ అడగటం లేదండి. ప్రసాద్ గారిని పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలండి. మేమందరం తెలుగుదేశమే, ఇక్కడ ఉండే వాళ్ళంతా తెలుగుదేశమే, మా హీరో కూడా తెలుగుదేశమే. అలాంటి కోడల్ని తిట్టిన మనిషిని వీళ్ళు సస్పెండ్ చేయకుండా ఇంకా వెయిట్ చేస్తున్నారండి. మేము చంద్రబాబు నాయుడు గారికి కానీ
మాన్య మన హోమ్ మినిస్టర్ అనిత గారికి రిక్వెస్ట్ చేయటం ఏంటంటే మహిళలకు గౌరవించే పార్టీలో అదే ఇంటి కోడలకి అవమానం జరిగినప్పుడు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. దయచేసి దీని గురించి పెద్దలు వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. ప్రసాద్ గారు సారీ మాకు అక్కర్లేదు, అయిపోయింది, అతను సస్పెండ్ చేయాలి. మా రిక్వెస్ట్ అది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు కావూరు కృష్ణ, విజయవాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి. దగ్గుబాటి ప్రసాద్, ఖబర్దార్, నీలాంటి నోరు అదుపులో లేనటువంటి మాటలు మాట్లాడావు. నందమూరి శాలిని అమ్మగారి మీద నువ్వు మాట్లాడలు సభ్య సమాజం చేదరించుకునే విధంగా చాలా వికృతంగా మాట్లాడావు. నువ్వు మాట్లాడే మాటలు ఇక చాలించి ప్రజాస్వామ్యంలో నువ్వు వచ్చి క్షమాపణ చెప్పటం కాదు, పెద్దలు చెప్పినట్టు నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. చాలామంది అంటుంటారండి, కర్ర ఎరగలేదు, పాము చావలేదని. ఇప్పుడు కర్ర మీ చేతిలోనే ఉంది, పాము మీ చేతిలోనే ఉంది. ఎక్కడ ఇరగొడతారో ఎక్కడ చావగొడతారో చూద్దాం. అది కూడా గతంలో ఇవన్నీ విన్నాం. మరి ఇప్పుడు వారం రోజుల నుంచి ఇదే జరుగుతుంది. మరి మీరు ఇరగొడతారా చావగొడతారా? ఇది కనుక జరగకపోతే కనుక త్వరలో ఏమవుతుందో మీరంతా చూస్తారు. ఇక నుంచి ఎన్టీఆర్ యువ సైన్యం త్వరలోనే మీ ముందుకు రాబోతుంది ప్రజాస్వామ్యంలోకి. జై హింద్, జై ఎన్టీఆర్. నా పేరు రాయుడు బాబ్జీ, తూర్పుగోదావరి జిల్లా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడు, తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ నందమూరి హరికృష్ణ గారి తనయుడు అయిన మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి ప్రసాద్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆయన్ని సస్పెండ్ చేయాలి, ఎందుకంటే ఇప్పటికే సస్పెండ్ చేయాలి. ఎన్టీఆర్ గారిపై గత 15 సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా తీవ్రమైన పదజాలతో దూషించడం జరిగింది. ఇది కంటిన్యూ అవుతుంది. దీనికి పులి స్టాప్ పెట్టకపోతే ఎన్టీఆర్ అభిమానుల యొక్క విశ్వరూపాన్ని, మా యొక్క సహనాన్ని మీరు చూశారు. ఇంకా మీ విశ్వరూపం, సహనం అన్నీ చచ్చిపోయి ఉన్నాం. మేము ఏ విధమైన ముందుకెళ్లాలో కూడా మేమన్నీ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. దయచేసి మాకు పార్టీ ఎంత ముఖ్యమో నందమూరి కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఎటువంటి ఇబ్బంది రాకూడదనేసి ఎన్టీఆర్ గారిపై ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా మేము చాలా స్పందించకుండా ఉన్నాం. అలాంటిది హరికృష్ణ గారి భార్యను కూడా దూషించడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి, ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, అది మన పార్టీలో ఉండి చేయడం అనేది చాలా బాధాకరం. మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఎన్టీఆర్ వెనకాల కూడా అవే కులాలు ఉన్నాయి. అందును కాబట్టి మీరందరూ కూడా దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీలో మేము కూడా ఉన్నాం. ఆ తెలుగుదేశం పార్టీకి నాయకులు మేము చెప్తున్నాం, దయచేసి మన కుటుంబం సమస్యను మనం పరిష్కరించే విధంగా చెయ్యండి. ఆ దగ్గుబాటి ప్రసాద్ గారని అతన్ని వెంటనే సస్పెండ్ చెయ్యండి. లేకపోతే మేము చేసే నిరసన కార్యక్రమాలు కానీ, లేదంటే రాస్తారోకోలు కానీ, లేదంటే అనంతపురం పిలుపు, చలో అనంతపురం పిలుపు కూడా మేము సిద్ధం చేస్తున్నాం. దయచేసి మనలో మనకి ఎటువంటి విభేదాలు వద్దు. తెలుగుదేశం పార్టీ, నందమూరి కుటుంబం ఒకటే. దయచేసి ఆ దుర్గా ప్రసాద్ గారు అనే వ్యక్తిని సస్పెండ్ చేయండి. జై ఎన్టీఆర్. ఆదోని కేఎం ముజీబ్ నా పేరు. ఆదోని, కర్నూలు జిల్లా ఆదోని ముజీబు, స్టేట్ కన్వీనర్ని. బాబు గారితో, మా ఎన్టీఆర్ గారికి మేము బాబు గారు అనే పిలుస్తాము. దాదాపు 25 ఏళ్ళ నుంచి ఆయనతో కలవడం జరిగింది. ఆ రోజుకి ఈ రోజుకి ఆయన మాతో ఎలా ఉంటాడంటే మాటల్లో చెప్పకూడదు. క్రమశిక్షణకి కేర్ ఆఫ్ మా నందమూరి అభిమానులో క్రమశిక్షణ ఏమనేది నింపి ఈరోజు క్రమశిక్షణతో ఇలా ఉండాలని చెప్పిన వ్యక్తి ఈరోజు భారతదేశంలో కాక ఆస్కార్ అవార్డుకి టచ్ చేసిన హీరో. చిన్న వయసులో నుంచే
ఎన్నో రికార్డు సృష్టించి అటు పార్టీ వైపులో కూడా 2009లో తన ప్రాణాల మీదకి వస్తే కూడా ఆ రోజు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి. మరియు తల్లిగారంటే మా దేవతాయమ్మ శాలిని మేడం 2001లో నేను కలిసినప్పటి నుంచి ఈ రోజుకి కూడా నాకు ఈ పేరు పెట్టి పిలుస్తారు మేడం గారు. కానీ అలాంటి మంచి మనసున్న శాలిని గారిని మరి మా దైవరూపం పెద్ద ఆయన ముఖ కవళికలతో పుట్టిన ఆయన పేరు పెట్టిన వ్యక్తి మా ఎన్టీఆర్ గారు. ఆయనకి అసలు మాట్లాడని భాష, అసలు వినరాని భాష, ఒక తెలుగుంటి ఆడపడిచికి మాట్లాడని భాష మాట్లాడినారు అనంతపురి ఎమ్మెల్యే దుర్గాప్రసాద్. ఆయన కూడా మనకు మాట్లాడాలని ఉంది, కానీ ఆ భాషలు మాకు కూడా వస్తాయి, కానీ మేము మాట్లాడడం. ఎందుకంటే క్రమశిక్షణకి కేర్ ఆఫే మా ఎన్టీఆర్ గారు. అందుకోసమే ఆ భాష మాట్లాడలేము. ఆ భాష మాకు నేర్పిలేదు, మాకు రాదు, మాట్లాడేకి కూడా రాదు, కానీ వస్తుంది. ప్లస్ మనకి హీరో గారి నడవలే కూడా నడుస్తున్నాం కాబట్టి ఆ భాష మేము మాట్లాడలేము. చాలామంది సోదరులు మాట్లాడినారు. నా తరఫున ఒకటే విజ్ఞప్తి, మా ఆదోని కాన్స్టిట్యున్సీలో మైనారిటీలు ఎక్కువ. తెలుగుదేశం పార్టీలో 25 ఏళ్ళ నుంచి నేను సీనియర్ లీడర్గా ఉన్నాను, పట్టణ అధ్యక్షుడిగా చేసినాను, తెలుగు రాష్ట్ర కార్యదర్శి చేసినాను. ప్రజెంట్ ఒక ఏరియా ఇన్ఛార్జ్. ఇప్పుడు మా ఏరియాలో బీజేపీకి సీట్ ఇచ్చినారు. మైనారిటీలకి బీజేపీ అంతా ఇది ఉందో అలాంటి చోట ఒక టీడీపీ అభిమానిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంటికి వచ్చినాడు ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారు. మీ ఫ్యాన్స్ మీరు మా కోఆపరేట్ చేయాలి సార్. మీరు కాదాడ పెద్ద పార్టీ మాది, మా పార్టీ కోసం మీరు కూటమిలో అభ్యర్థి అయినారు. 100% మా ఫ్యాన్స్ కాదు, మా మైనారిటీ సోదరులు అందరితో గెలిపించుకుంటామని చెప్పి ఆ ఏరియాలో గెలిపించుకున్నాం మేము సార్ కోసం. దయచేసి దుర్గాప్రసాద్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మా స్టేట్ కమిటీ తరఫున, నా తరఫున కోరుచున్నాను. ధన్యవాదాలు. దుర్గాప్రసాద్ గారికి 2 days టైం ఇస్తున్నాము. ఆయన బహిరంగ క్షమాపణ, అతను మాట్లాడిన వ్యక్తి అభిమానితో మాట్లాడిన పక్కన పెట్టుకున్న క్షమాపణ చెప్పకపోతే అతను మాట్లాడిన మాటలు డీజే రూపంలో అనంతపూర్ మొత్తం ఒక 100 వెహికల్స్ అయినా అదే ప్లే చేసి అతను ఖచ్చితంగా క్షమాపణ చెప్పేందుకు తీసుకురావాలని మా ప్లానింగ్ కార్యాచరణ. అతను 2 days డెడ్ లైన్ ఇస్తున్నాం. అభిమానులంతా కలిపి ఆడవారిని గౌరవించిన అతను ఆ పదవిలో ఉండాల్సిన అవసరమే లేదనేది మా వాదన. కాబట్టి అతను కానీ చేయకపోతే 2 రోజుల తర్వాత మా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇది పార్టీ కంటే వ్యక్తి విషయం. వ్యక్తిగా పార్టీ పరంగా మాట్లాడాలి అతను. ఈడ ఫ్యాన్స్ ఒక పక్క, ఆ వ్యక్తి ఒక పక్క, అంతే తప్ప ఇక్కడ పార్టీ అనేది పార్టీ చేసుకొని పోతూ ఉంటుంది. మేము వ్యక్తిని టార్గెట్ చేస్తున్నాం. అతను వ్యక్తిగతంగా మాట్లాడిన విషయం వ్యక్తితోనే మాట్లాడుతున్నాం. అతను పార్టీలో ఉండాలి కాబట్టి మేము పార్టీ పరంగా కొన్ని మాట్లాడుతున్నాం అంతే. హండ్రెడ్ 100% లేదు. మీరు ఆ క్వశ్చన్ ఏదండి ప్రస్తావించాల్సిన అవసరమే లేదు దీంట్లో. ఎందుకంటే వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు. ఈ ఒక వ్యక్తి ఇతను పార్టీలోనే ఒక చెడు పురుగులాగా తయారయ్యి పార్టీకి ఫ్యాన్స్ కి డివైడ్ చేసేదానికి ప్లాన్ చేస్తాడని మా అందరూ అభిప్రాయం మంది. అవన్నీ కూడా ఫాలో చేస్తున్నారు. అదన్నీ ఒక రోజు వచ్చి ప్రెస్ కి వాళ్ళే చెప్తారు. ఈ లోపల మాకు హర్ట్ అయినాం కాబట్టి మేము మా ప్రణాళికతో మా ఫ్యాన్స్ పరంగా మేము పోతున్నాం అంతే తప్ప పార్టీకి సంబంధించి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. మేము టార్గెట్ చేసే వాళ్ళ వ్యక్తిని అదే ఆ ప్లాన్ లోనే ఉన్నాం కార్యాచరణ. అందుకే 2 days టైం ఇస్తా ఉన్నాం. లేదా అన్ని రాష్ట్రాల్లో కేసులు పెడతాం. అది మేము పార్టీకి చెప్తున్నాం. మేము కూడా పార్టీ వాళ్ళం కాబట్టి అది పార్టీకి మేము చెప్తున్నది సస్పెండ్ చేయమని పార్టీకి చెప్తున్నాం. బహిరంగ జమావు నన్ను వ్యక్తిగతంగా చెప్తున్నాం. ఇది రెండుగా చూడాలి మీరు. ఎందుకంటే మేము పార్టీకి పనిచేసిన వాళ్ళం ఏదంతా ఉండేది. మేము ఇది సపరేట్. ఇది మేమనేది వ్యక్తిగతంగా అతనికి మేము అల్టిమేట్ ఇస్తున్నాం. 2 days టైం నీకు. లేదా అనంతపురంలో వచ్చి నేను మీ ఇల్లే కూడా హైదరాబాద్ కూడా ఉందంటున్నారు, కానీ అనంతపురే మా టార్గెట్.